అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంతో బాధతో ఒక విషాదకరమైన ఘటన గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 2, 3 రోజుల క్రితం ఈనాడులో ఒక న్యూస్ చదివాను. అదేంటంటే మాచెర్ల అనే ప్లేస్‌లో ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్‌లో ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. నియర్ బై ప్లేస్‌లో హాస్టల్‌లో ఉంటూ అక్కడ చదువుకుంటుందనమాట. అయితే ఒకరోజు ఈవినింగ్ ఒక అబ్బాయి కాల్ చేశాడు. అదే కాలేజ్ ఇంజినీరింగ్‌లో చదువుకుంటున్న అబ్బాయి కాల్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక బ్రదర్ లాగా ఉంటాడనమాట ఆ అమ్మాయితో. కాల్ చేశాడు. ఏదో రీజన్ కోసం కాల్ చేశాడు. కాల్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. ఎత్తలేదు కాబట్టి ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, "ఇట్లా మీ అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు" అన్నట్లుగా చెప్పాడు. సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేశాడు ఆళ్ళ నాన్న, సో, ఈ అమ్మాయికి ఫోన్ ప్రయత్నించుంటాడు. తనప్పుడు ఎత్తుంటది. ఎత్తితే ఆళ్ళ నాన్నకేంటంటే, ఈ అబ్బాయి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఆళ్ళ అమ్మాయికి అనేది ఒక పెద్ద డౌటు. ఒక అనుమానం అనమాట. ఆ అనుమానంతో ఆ అమ్మాయిని క్వెషన్ చేయడం స్టార్ట్ చేశాడు. అబ్బాయిలెందుకు ఫోన్ జేస్తున్నారు? చదువుకునే దగ్గర అబ్బాయిలెందుకు ఫోన్ జేస్తున్నారు. అబ్బాయిలకేం అవసరం ఫోన్ జేయడం? ఇలా ఒక అనుమానం పెట్టుకున్నాడు. ఏదో జరుగుతుంది. ఈ అబ్బాయికి, మా అమ్మాయికి మధ్యలో ఏదో జరుగుతుందన్న అనుమానంతో ఆహ్, 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 ఆ ఫోబియాలోకెళ్ళిపోయి ఇంక అమ్మాయిని ఈ ఆర్గ్యుమెంట్ ఆ అమ్మాయితో ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టాడు. నేను రేపు కాలేజ్‌కొచ్చి తేల్చుకుంటాను. ఏం జరుగుతుందసలు? అన్నట్లుగా కంటిన్యూయస్‌గా ఆర్గ్యుమెంట్ చేశాడంట. ఈ అమ్మాయి ఎంత ప్రయత్నించినా అలాంటి వాడు కాదు ఆ అబ్బాయి, అన్నలాంటి వాడు అని చెప్పినా గూడా ఆళ్ళ నాన్న ఇనిపించుకోలేదు. సో, రేపు కాలేజ్‌కొచ్చి తేల్చుకుంటాను అన్న ఆర్గ్యుమెంట్ హాట్ డిస్కషన్‌లో ఫోన్ కట్ చేశాడంట. సో, ఏమైంది? నెక్స్ట్ డే ఈళ్ళ పేరెంట్స్ హాస్టల్‌కొచ్చారు. ఆళ్ళ కూతురిని కలవడానికి. వచ్చేసరికి ఆళ్ళ కూతురు కనబడట్లేదు. ఆళ్ళ కూతురు కనపడకపోతే ఇంకాడ హాస్టల్‌లో ఉండే వేరే స్టూడెంట్స్ ప్లస్ అక్కడ స్టాఫ్ అందరూ కలిసి వెతుకుతున్నారు. ఎక్కడుంది అని. అంతా వెతుకుతూ ఉంటే స్టూడెంట్స్ వచ్చి చూసేసరికి ఒక ఖాళీ రూమ్‌లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయి ఉంది. అది చూసి స్టూడెంట్స్ అంతా షాక్. అండ్ స్టాఫ్ గూడా అందరూ షాక్ అయ్యారు. సో, ఇదే విషయం ఆళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసేసరికి ఆళ్ళింకా హ్మ్. ఇంకా తట్టుకోలేకపోయారు. ఆళ్ళ కూతురిని అలా జూసి ఇంకా అక్కడే కుప్పకూలిపోయారంట. సో, ఇమ్మీడియేట్ ఇంక చేయగలిగిందేముంది? ఆళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళు అంతా ఇంక ఆళ్ళ పేరెంట్స్‌ని ఓదార్చడము, ఇది జరిగింది. దాని తర్వాత పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేశారు. పోలీసులొచ్చారు. ఆ చనిపోయిన ప్లేస్‌లో ఆ అమ్మాయి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ చదివితే నాకు చాలా బాధేసింది. దాన్ని బట్టి ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. చాలా అమాయకురాలంటే చాలా అమాయకురాలు. తండ్రిని గౌరవించే ఒక అమ్మాయి. తండ్రి అంటే ఎంతో ఆహ్, విలువ ఇచ్చే అమ్మాయి అని నాకనిపిచ్చింది. ఆ అమ్మాయి ఏం రాసిందంటే, నాకు లిటరల్‌గా చాలా బాధ కలిగింది. నాకు చాలా ఏడుపొచ్చింది ఆ లెటర్ చదివిన తర్వాత. ఒక్కసారి మీకు ఇనిపిస్తాను ఆ అమ్మాయి ఏం లెటర్ రాసిందనేది. నాన్న, నేను ఏ తప్పు చేయలేదు. నీ పరువు తీసే పని నేను చెయ్యను. ఒకవేళ తప్పు చేస్తే ఆ రోజు నా చివరి రోజు. నేను తప్పు చేశాననుకుంటే నేను బ్రతకను. ఒకవేళ నేను తప్పు చేశాననుకుని నా చదువు ఆపినా నేను బ్రతకను. నాన్న, నువ్వే నా ధైర్యం. నువ్వే నన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారు నాన్న? నేను తప్పు చేశాననుకుంటే నేను బ్రతకడం వ్యర్థం నాన్న. అమ్మా, నన్ను క్షమించు. నేను చనిపోతున్నాను. నాన్న, ఆ అన్న తప్పు ఏమీ లేదు. ఆ అన్న నన్ను అమ్మలా భావిస్తాడు. సారీ నాన్న. ఈ పూర్తి ఘటన విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఎప్పుడైతే ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసినప్పుడు, ఆ తండ్రి తొందరపడకుండా, అనుమానం పెట్టుకోకుండా, ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకొని, ఆళ్ళ కూతురుతో కూర్చొని మాట్లాడుంటే బావుండేది. వీలైతే తన హాస్టల్‌కెళ్ళి, నాన్న, అబ్బాయిలతో జాగ్రత్తగుండాలి. ఏ లిమిట్‌లో ఉండాలో ఆ లిమిట్‌లో ఉండాలి అని అడ్వైస్ చేసి ధైర్యాన్ని ఇచ్చి ఉండి ఉంటే
తనకు భయం అయ్యేది కాదు. సో, దానివల్ల తన ప్రాణాలని పోగొట్టుకునేది కాదు. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే తన తండ్రి తన వల్లే కూతురు చనిపోయింది అనుకున్నప్పుడు, ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఆలోచించండి ఒకసారి. మనందరికీ తెలుసు. ప్రతి తండ్రికి తన కూతురంటే ఎంతో ఇష్టం ఉంటుంది. పర్సనల్‌గా నాకు నా కూతురంటే ఎంతో ఇష్టం. ఐ నో దట్ పర్సనల్ రిలేషన్‌షిప్ బికాజ్ ఐ హావ్ ఎ డాటర్. ఎంత మనోవేదనకు గురైతున్నాడో ఆ ఫాదర్ ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నేను ప్రతి తల్లిదండ్రికి చెప్పేదేంటంటే, అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మీ కూతుర్ని చదువుకోవడానికి కాలేజ్‌కి పంపించారో, జాబ్ చేయడానికి పంపించారో, అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దు. అక్కడ కాలేజ్‌లో చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా వాళ్ళు ప్రతొక్కరితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తది. అంత మాత్రాన వాళ్ళ మధ్యన ఏదో జరుగుతుందని అనుమానించడం అది మూర్ఖత్వం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి మగవాళ్ళు మీరు అనుకుంటున్నంత చెడ్డవాళ్ళు గాదు. చాలామంది మంచివాళ్ళు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ అయిందని ప్రతిసారి అలా అవుతదని అనుకోవడం తప్పు. ఓకే. సో, అనవసరంగా అనుమానం పెట్టుకోకండి. మీరు ప్రశాంతంగా ఉండండి. పిల్లలకి వదిలేయాల్సింది పిల్లలకి వదిలేయండి. ఆళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. అలా ముందుకు ఎళ్తారే తప్ప, ఇలా వాళ్ళకు భయం పెడితే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇంకొకటి అందరు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా మనకు చెప్తున్నారంటే మన భవిష్యత్తు కోసమే వాళ్ళు చెప్తారు. మనం బాగుపడాలనే వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఏదో నష్టపోవాలని, మనకు నష్టం చేయాలని ఏ తల్లి, తండ్రి చెయ్యరు. కాబట్టి తల్లి, తండ్రి ఏది చెప్పినా పాజిటివ్‌గా తీసుకోండి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేసి వాళ్ళని జీవితాంతం బాధపడే విధంగా చేయొద్దు. మీరు చెప్తే మీ పేరెంట్స్‌కి అర్థం కాకపోతే, వాళ్ళకు ఎవరు చెప్తే అర్థమవుతుందో వాళ్ళతో చెప్పించండి. మొత్తం మీద మీ పేరెంట్స్‌కి అర్థమయ్యే విధంగా చెప్పడం నేర్చుకోండి. కూర్చొని వాళ్ళతో ఫ్రీగా ఉండడం నేర్చుకోండి. దానివల్ల వాళ్ళకి కూడా అర్థమవుతది సిట్యుయేషన్. అంతే తప్ప వాళ్ళతో ఫ్రీగా మాట్లాడకుండా, మీ అంతల మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల వాళ్ళు జీవితాంతం బాధపడతారు. సో, ఈ వీడియో వల్ల ప్రతి ఒక్క తల్లి, తండ్రికి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా ఆలోచించాలో, ప్రతి స్టూడెంట్‌కి ఎలా ఆలోచించాలో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అర్థమవుతదని నేను భావిస్తున్నాను. ఇన్ని రోజులు నాకు ఇలాంటి విషయాలపైన స్పందించాలని ఉన్నా నాకు అవకాశం రాలేదు. కానీ అట్‌లీస్ట్ ఈ వీడియో ద్వారా ప్రతొక్కరికి ఆహ్, అర్థం అవ్వాలని, ఎలాంటి నష్టం జరుగుతుంది కరెక్ట్‌గా ఆలోచించకపోతే ఆహ్, ఎలాంటి నష్టం జరుగుతుందో వాళ్ళు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పూర్తి ఘటనలో ఆ తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. నాకు తెలుసు ఎంత బాధుంటదో ఒక తండ్రికి. ఆ తండ్రికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చనిపోయిన అమ్మాయికి భగవంతుడు ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను.